కానీ గాంధీ గారు చెప్పండి, మొన్న వర్షాలకి మీ అమరావతి మునిగిపోయిందని చెప్పి వైసీపీ నాయకుల నుంచి సీఎం దాకా అంటా ఉన్నాడు. మీ ఏరియా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పరామర్శకు వచ్చారంటారా? ఇప్పుడు పరామర్శ ఏందండి? ఆయన ఎప్పుడు పరామర్శకు వచ్చాడు? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడన్నా పరామర్శ చేయటం ఉందా? తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మరి అయాల గోదావరి వచ్చి కొట్టుకుపోతేనే ఆయన పరామర్శకు పోలా. ఆయన పరామర్శకు రావటం ఒకటి ఉంటుంది అసలు. అన్నింటిలో రాజధానికి రావటం, ఆయన అమరావతి పేరు ఎత్తడమే ఆయనకి ఇష్టం లేదు. దాని తగ్గట్టు అంబటి రాంబాబు కూడా ఒకడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. హైకోర్టు మునిగింది, మొత్తం మునిగిపోయింది, ఎక్కడ భూమి కనపడతలేదు అంటున్నాడు అంబటి రాంబాబు కూడా. అరే అంబటి రాంబాబు గారు, నీకు గనక దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, ఎక్కడ మునిగిందో ఆ నీటి సాయళ్ళు ఉంటాయి, చూపిస్తా నీకు. అన్ని రోడ్లు చూపిస్తారా? నువ్వు పనికిమాలి మాటలు మాట్లాడతాం. హైకోర్టు మునిగిపోతే మీ జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ కావాలని ఎట్టేశారు అఫిడవిట్ మీరు కోర్టు ఎట్టేశారు. రామబాబు, నువ్వు ఎందుకు పనికిమాలిన మాటలు మాట్లాడతావు? దేనికి మాట్లాడతావు నువ్వు? 4 వాళ్ళ మధ్యలో కూర్చొని మాట్లాడి సరిపోయిందా? మీరు ఎవరైనా సరే మీకు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మా అమరావతిలో కనుక మీరు వచ్చి నీళ్లు చూపిస్తే నేను చిరచ్ఛేదం చేసుకుంటా. లేదా మీరు ఏమవుతారా? మీ అమరావతి అనేవాళ్ళు మొత్తం ఏమవుతారు? మా అమరావతిలో నీళ్లు లేవు. కొండవీటి వాగు ఉంటే ఎక్కడ కొండవీటి వాగు? అసలు కొండవీటి వాగు ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పోయిద్దో, ఎక్కడ కలిసిద్దో మీకు తెలుసంటారా? తెలియదు మీకు. అసలు క్యూసెక్కులు అంటే తెలియనా ఎదవకి? నీకెందుకురా బాబు? అంబటి రాంబాబు గారు ఎందుకు మాట్లాడతారా నువ్వు? హైకోర్టు మునిగిపోయింది, అమరావతి మొత్తం మునిగిపోయింది, అమరావతి మొత్తం నీటి మయమైపోయింది, నీ పాడె మయమైపోయింది, నీ పచ్చిబద్దల మయమైపోయింది. నువ్వు ఒక రాజకీయ నాయకుడు అంటారు నువ్వు? నీకు రాజకీయం తెలుసా? నువ్వు ఒక ఏదైతే విద్యుత్ పొందిందో దాన్ని నదంటాడు, కాసేపు లాకులు ఉన్నాయి అంటాడు. అసలు ఏమంటారు దాన్ని? అసలు వాడికి ఏం తెలుసని వాడికి నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చారు. వాడికి నోటిపారుదల శాఖ మంత్రి వాడిది నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం వాడికి తెలియదు. అసలు వాడికి క్యూసెక్కులే తెలియదు. అసలు బ్యారేజీ అంటే ఏందో తెలియదు, వారధి అంటే ఏందో తెలియదు. వాడికి వారధి అంటే ఏందో చెప్పమనండి, బ్యారేజీ అంటే ఏందో చెప్పమను. పరమ దరిద్రులాగా ఉన్నారు వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని పట్టిన పరమ చండాల దరిద్రుడే వాడు చెప్పాలంటే ఆ అంబటి రాంబాబు. దేనికి మాట్లాడతాడు? మా అమరావతిలో ఎక్కడ చుక్క నీరు లేదు, ఇంత వరద వచ్చినా కానీ, ఇంత ఏం చేసినా కానీ. ఇప్పుడు కొండవీటి వాగు అంటే పాయలుగా వచ్చింది, ఎక్కడ ఎటు వచ్చింది? లాభం మీదగా అటు వచ్చింది కొండవీటి వాగు. మీరు ఇక్కడ మాట్లాడేది ఏంటి బాబు? కొండవీటి వాగు అని. కొండవీటి వాగు ఏడుంది? ఏడని చెప్పండి మీరు. అసలు కొండవీటి వాగు ఎక్కడ పుట్టింది? ఏ కొండలో పుట్టింది తెలుసంటారు నీకు అంబరాంబాబు? దేనికి మాట్లాడతాను నువ్వు? మా కోటేళ్ళు వాగు ఉంది, కోటేళ్ళు వాగు ఎటు వచ్చిపోద్ది? మాకు వస్తే పాలవాగు వచ్చింది కొద్దిగా, ఆ పాలవాగు వెళ్ళి అక్కడ కొండవీటి వాగులోనే కలిసిద్ది. అది మొత్తం వెళ్ళిపోయి కృష్ణా బ్యారేజ్ దగ్గర దాంట్లోకి వదిలేరు. ఆ ఎత్తిపోతల పథకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు మీరు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తుంది, చంద్రబాబు నాయుడు నోట్లో నానంది. మీరు అసలు నిద్ర బారురా. మీరు చేసే అన్ని కుళ్ళు కుతంత్ర పనులు. అయాల రఘురామకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసు పెట్టారు కదా, ఇవాళ మీ మీద ఏమేం కేసులు పెట్టాలి? 5 పడవలు వదిలారే మీరు. ఒక ప్రాజెక్టు అది ఎప్పుడు కట్టిందో తెలుసు అంటారు నీకు రాంబాబు? ఎప్పుడు కట్టారు ఆ ప్రాజెక్టు? 54 నుంచి 56లో కట్టారు అది. అట్లాంటి ప్రాజెక్టు మీరు ధ్వంసం చేయడానికి తయారయ్యి మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు. అసలు మీకేం తెలుసురా? పైపెచ్చు మీ ఇష్టానుసారంగా ఎట్ట పడితే అట్ట అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏం అందట్లేదు, ఎవరికి ఏం అందట్లేదని. నువ్వు ఉండగానే బాగా అందించావంటగా ముంపు ప్రాంతం వాళ్ళకి. అప్పుడు ఆ గోదావరి పొంగిపోతే అసలు అందరికి కోట్లు ఇచ్చావంట కదా బాబు నువ్వు. అన్నమయ్య ప్రాజెక్టు ఏదైతే కొట్టుకుపోయిందో దాని గురించి లేదు కానీ ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారు? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన తర్వాత నెలకు కూడా వాడు కనీసం ముఖ్యమంత్రి పరామర్శించడానికి రాలి అక్కడికి. అప్పుడు మేము పాదయాత్రలోనే ఉన్నాం. మేము వెళ్ళాం అన్నమయ్య ప్రాజెక్టు దగ్గరికి. ఆయన వచ్చాడా? ఒక గ్రీజు పెట్టలేని దద్దమ్మలందరూ మాట్లాడితే ఎట్ట సరిపోయింది? ఇవాళ మరి అక్కడ కర్ణాటకలో వేసాడు డోరు, ఎమ్మటే ఇలా తుంగభద్ర డ్యామ్కి నీరేమన్నా వృధాగా బానిచ్చాడు సముద్రానికి. మరి ఇక్కడ కృష్ణా బ్యారేజీ మీరు ధ్వంసం చేయకపోతే పడవలు వదిలి మీరు మీ ఇష్టాలు. అదే లోడ్ లేదు కానీ లోడు కనుక ఉంటే, ఆ ఇసుక లోడు కనుక ఉంటే బ్యారేజీ మొత్తం కుప్ప కూలిపోయేది అవి వచ్చిన తాకిడికి. ఏమనుకున్నారు మీరు? మాట్లాడుతున్నారు మీరు, ఇంకా సిగ్గు చెరవ లేకుండా మాట్లాడుతున్నారు. కడుపుకి అన్నగానే మీరు తినేది కంపలేప్పుడు గడ్డి తింటున్నారా మీరు?
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి కోసం ఎంత దూరం అయినా నడవచ్చు, చెడు కోసం అడుగు కూడా పొంగలు వేయకూడదు. దాని వెనకాల ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? దాని వెనక మన అందరూ ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి ప్రథమ సూత్రధారి, జగన్మోహన్ రెడ్డి ప్రథమ సూత్రధారి, తలశీల రఘురాము, కోమటి రామ్మోహను, మా నందిగం సురేష్, ఎవరు లేరు, అందరూ ఉన్నారు. ఉండాల్సిన వాళ్ళు మొత్తం ఉంటారు. ఏదో 100 కోట్ల డీల్ జరిగిందని అంటారు, నిజమేనంటారా? అది నాకు తెలియదండి, నా దృష్టికి రాలేదు. జరిగిందని జనం అనుకోవటమే తప్పితే అది అంత బయటికి రాలేదు. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద దేశద్రోహం కేసు పెట్టారు. మీ మీద ఇవాళ ఏ కేసు పెట్టాలి మీరు? ఈ పడవలో వదిలిన దాని మీదట దానికి సమాధానం చెప్పండి యాదవల్లారా మీరు. పడవలో వదిలిన దాని మీదట ఏ కేసు పెట్టాలి మీ 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 వైసీపీ మీద? ఎందుకు పెట్టాలంటారు దేశద్రోహం కేసు ఆయన మీద? అదేమది బ్యారేజీ పోతే ఏమయ్యేది? బ్యారేజీ పోతే ఏమయ్యేది? ఎన్ని వందల ఊళ్ళు కొట్టిపోయాయి. కృష్ణా, గుంటూరు ఎన్ని వేల జనాభా పోయేవాళ్ళు. 77 తుఫాను దివితాలుగా కొట్టిపోయినట్టు కొట్టిపోయేవాళ్ళు. ఎవరు ఉండేవాళ్ళు, ఎవరు పోయేవాళ్ళు ఎవరికి తెలిసేది కాదు. ఎందుకంటారు ప్రజల మీద అంత కక్ష ఆయనకి? వాళ్ళ కాదు శవాలు, శవరాజకీయం వాళ్ళు చేసేది. వాళ్ళు రవిడీలు, గోండాలు, లేదా దోసు తింటామా, దోచుకోవటం, దాచుకోవటం. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వచ్చి నేలలో దిగి బాధితులు పరామర్శ చేసేది ఎట్టా? ఎకిల్ నవ్వులు, ఎకిల్ చేస్తలా? అరే వాళ్ళు బాధల్లో ఉంటే ఏ బిస్కెట్ ప్యాకెట్ తేటమో, ఒక వాటర్ ప్యాకెట్ తేటమో, మరి ఏమన్నా తీసుకొచ్చి వాళ్ళకి పంచాడా? ₹1 కోటి ఇస్తాడు. ఇవాళకి ఇచ్చాడా? ఇవాళకే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన రాష్ట్రాన్ని ఇలా దశ దిశ లేకుండా చేసిన రాష్ట్రానికి ఇవాళ వాళ్ళు మునిగిపోతే మరి ఆ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏది లేకుండా చేస్తున్నాడు ఇవాళకి. బుడవేరు అంటే అసలు తెలుసా మీకు? అరే అమరరాబాబు, బుడవేరు తెలుసురా నీకు? నీటిపారుదల శాఖ చేశావు నువ్వు. బుడవేరు ఎక్కడ పుట్టింది? ఎన్ని కిలోమీటర్లు నడిచింది? ఆయన ఇంటి ముంచుకోలేక ఆయన రిఫ్యూజ్ అయ్యి అక్కడికి వచ్చి కలెక్టరేట్ లో ఉంటున్నాడు అంటే నిజమేనంటారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు కలెక్టరేట్లో ఉండటం ఏంటంటే 22 గంటలు వర్క్ చేస్తున్నాడు ఆయన, నీళ్ళల్లో బురదలో ఉండి. ప్రతి ఇంటికి ప్రతి వాడిని పరామర్శిస్తున్నాడు. ఆయన ఇల్లు మునిగిపోయిందంటగా. ఎవరిల్లు? చంద్రబాబు నాయుడు ఇల్లు. వాళ్ళ పట్టిన దరిద్రమే అది. వాళ్ళకి పట్టిన దరిద్రమే అది. పడవడ్డం పెట్టి ఆయన ఇల్లు ముంచాలని చేసిన కాడి నుంచి వాళ్ళ దరిద్రం పట్టింది. ప్రజావేద కూలవటం ఇంకో పెద్ద దరిద్రం పట్టింది. రాజధాని 3 ముక్కలు చేయడం ఇంకో దరిద్రం పట్టింది. వాళ్ళు చేసేయన్ని దరిద్ర పనులేక. వాళ్ళు ఏమైనా ముఖ్యమంత్రి, వాళ్ళు సాధారణంగా ప్రజాప్రతినిధుల్లాగా ప్రజలకు సేవ చేస్తున్నారు. వాళ్ళు ప్రజలు సేవ చేస్తున్నాడు, వీళ్ళు చంద్రబాబు నాయుడు సేవ చేస్తున్నాడు అంతే తప్ప వాళ్ళు ఎవరండి? వాడు సేవ చేయటం చేయదు, వాడు పాడలేదు. అయితే ఏదో కోడిగుడ్ల మంత్రి గారు, మాజీ మంత్రి గారు అంటున్నారు దీనికి కావాలని చేసి గవర్నమెంట్ హెచ్చలే అంటున్నారు. నిజంగా గవర్నమెంట్ కరెక్ట్గా ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారికి వాడికి అసలు మొత్తం తెలుసు. ఈ రాష్ట్రానికి గిల్లలో మొత్తం తెలుసు. ఎక్కడ ఏ నది పుట్టింది, ఎక్కడ బ్యారేజీలు కట్టింది, ఎక్కడ డ్యాములు కట్టింది, మరి ఎక్కడ వారధులు కట్టింది, మొత్తం వాడు గుడివాడ అమర్నాథ్ గారి. వాడి కోడిగుడ్డే సరిగ్గా తెలియని ఎదవా వాడు. వాడు ఏం తెలుసని మాట్లాడుతున్నాడు వాడు. వాడు ఎన్ని పోకళ్ళు పోయాడు వాడు. ఒక్క సంస్థ తీసుకొచ్చి పెట్టాడా? మాంసం దుకాణాలు పెట్టించాడు. అది వాడు చేసింది, అమర్నాథ్ గారు చేసింది. వాడి వల్ల ఏమి కాదు. వాడి గురించి మాట్లాడడం కూడా వేస్ట్. జై అమరావతి, జై అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయనకి 1 సంవత్సరం వచ్చింది కోర్టు, మన ప్రజాప్రతినిధుల కోర్టు, కానీ నాకు 5 సంవత్సరాలు కావాలని హైకోర్టు చేశాడు. ఆ తీర్పు ఎలా వస్తుంది అనుకుంటున్నారు? అసలు ఆయనకి అవకాశం ఉందంటారా? ఆయనకి ఎందుకు ఉంటుందండి అవకాశం? అప్పట్లో ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు సంవత్సరం ఇచ్చాడు, ఆ సంవత్సరం వాడుకోవచ్చు కదా. మరి ఇప్పుడు కోర్టు పోతే ఏమిస్తుంది? కోర్టు ఇస్తారా? పాస్పోర్ట్ వరకు ఇష్టానుసారం ఇస్తారా? పాస్పోర్ట్ నాకు కావాలంటే పాస్పోర్ట్ వచ్చిందా? దానికి తగ్గట్టుగా ఉంటే పాస్పోర్ట్. దీనికి సంవత్సరాలు ఇస్తే సంవత్సరాలు ఉంటాడా? ఇక్కడ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి ఎందుకు లండన్ వెళ్దాం అనుకుంటున్నారు? వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి వెళ్తారండి. అందరం పిల్లల్ని చూసుకోరు. ఆయన ఒక్కడికే ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలు ఉంది. ఆ పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తున్నాడు ఆయన. ఎందుకంటే సందు వదిలితే రిటర్న్ రాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చారా రిటర్న్? ఇంత మంగళ పోయిన వాళ్ళు రిటర్న్ వచ్చారు. లక్షల కోట్లుగా చేసిపోయిన వాళ్ళు అందరూ రిటర్న్ వచ్చారా? ఈయన కూడా అయితే రిటర్న్ అసలు ఈయన ఎందుకు వస్తాడండి? ఈయన అసలు దేశద్రోహి అయితే చెప్పాలంటే ఒక్క మాటలో. కోర్టు కూడా అడిగింది, ఏదైతే ఆయన మీద కేసుకు సంబంధించి కోర్టుకు అప్పీల్ అవ్వాల్సి వచ్చిందని కూడా రాకుండా ఎందుకు చెప్పచ్చి తిరుగుతున్నాడు అనుకుంటారు. ఆయన రాడు, కోర్టుకు రాడు. ఆయన జడ్జీలు అంటే లెక్కలేదు, ఆయనకి న్యాయస్థానాలు లెక్కలేదు. ఆయనకి అసలు ప్రజలంటే అసలు ఆయన మనోభీష్టం మేరకు ఆయన ఏం చేయాలనుకుంటే చేయటం అలవాటు పడిపోయాడు.
దాని తగ్గట్టు ఈ ప్రజలేమో అధికారం ఇచ్చేకి ఇంకా అలవాటు పడిపోయాడు ఆయన. చంపటం మాకు తెలియదు అంటాం, చంద్రబాబు నాయుడు చంపాడంటాం, లేదా లోకేష్ చంపాడంటాం. ఇది వాళ్ళ పుట్టు పూర్వత్రాలే అయ్యి. ఇక అంతకంటే మేము మాట్లాడినా కానీ ఆ వైసీపీ గురించి మాట్లాడినా కానీ వేస్ట్ మాటలు అవన్నీ.